పైప్ లైన్లు ఎక్కడ ఉంటాయో కంపెనీ వాళ్లకు మాత్రమే తెలుసు. ఆ పైప్ లైన్లను గుర్తించి వాటి నుంచి ఎంతో చాకచక్యంగా ఆయిల్ చోరీ చేసిందో ముఠా. ఏదైనా చిన్న తేడా కొడితే మంటలు చెలరేగి ఆ చుట్టుపక్కల భారీ ప్రమాదమే సంభవించేది. ఇదేది జరగకుండానే ఈ ఆయిల్ మాఫియాను పట్టుకున్నారు సిటీ పోలీసులు. ఆ ఫుల్ డీటెయిల్స్ మీకోసం. ఘట్కేసర్ నుంచి చర్లపల్లికి ఐఓసీఎల్, బీపీసీఎల్ ఆయిల్ కంపెనీల నిల్వ కేంద్రాలకు డీజిల్ సరఫరా కోసం 17 కిలోమీటర్ల మేర ప్రధాన పైప్ లైన్ ఉంది. మహారాష్ట్ర థానే జిల్లాకు చెందిన ఎలక్ట్రీషియన్ హఫీజ్ అజీజ్, ముంబైకి చెందిన జియావుల్ చాంద్ షేక్ అలియాస్ చెడ్డీ బెంగాలీ, సర్జు, సురేష్ కుమార్ ప్రజాపతి, మహబూబ్ నగర్కు చెందిన బిన్నీ శ్రీనివాసులు వీళ్లంతా ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఈ పైప్ లైన్ పై కన్నేశారు. హైదరాబాద్ బహదూర్పురాలో హఫీజు బంధువు అబ్దుల్ అబ్రార్ ఉంటాడు. ఇతన్ని కలిసి తన ప్లాన్ ఏంటో వివరించాడు. వీళ్లంతా కలిసి కేసరలో మహేందర్ గౌడ్ను కలిశారు. ప్రధాన పైప్ లైన్ పక్కనే ఉన్న అతడి స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. లీజు స్థలంలో ఇనుప షీట్ల ప్రహరీతో కూడిన షెడ్డును నిర్మించారు. 4 నెలల క్రితం భూ అంతర్భాగంలో ప్రధాన పైప్ లైన్ కిందుగా రహస్య సొరంగం తవ్వారు. 10 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో టన్నెల్ను నిర్మించారు. పైప్ లైన్కు క్లాంపులను బిగించి 2 అంగుళాల రంధ్రం చేశారు. ఆ టైంలో ప్రధాన పైప్ లైన్ వేడెక్కిన చిన్నపాటి మెరుపులు చోటు చేసుకున్న భారీ విస్ఫోటం సంభవించే ప్రమాదం ఉండడంతో చెడ్డీ బెంగాలీ తన గతానుభవాన్ని వాడాడు. క్లాంపును నియంత్రిస్తూ డీజిల్ను టన్నెల్ ద్వారా తమ షెడ్లోకి సరఫరా చేసేవాళ్లు. నెల రోజుల్లో బీపీసీఎల్ సంస్థకు చెందిన 84,365 కిలోలీటర్లు, ఐఓసీఎల్ సంస్థకు చెందిన 46,236 కిలోలీటర్ల డీజిల్ను చోరీ చేశారు. నరేష్ రెడ్డి, జయకృష్ణ, శ్రీకాంత్, రంగీలాల్, సునీల్ వంటి వాళ్లు దీన్ని తరలించేవారు. వరంగల్, బాచుపల్లి, బూర్గుల, కోయల్కొండ, మహారాష్ట్రలోని ధర్మాబాదులో తక్కువ ధరకు ఈ ఆయిల్ను అమ్మేవాళ్లు. ఘట్కేసర్ నుంచి తమ సంస్థల బంకుల్లోకి సరఫరా అవుతున్న డీజిల్ తూకాల్లో తేడాలు రావడం గమనించారు ఐఓసీఎల్, బీపీసీఎల్ ప్రతినిధులు. గత డిసెంబర్ 3న పైప్ లైన్ కు సమీపంలో నిర్మానుష ప్రాంతంలో షెడ్డు ఉండడాన్ని కనుగొన్నారు. దీంతో రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు బృందం షెడ్డుపై దాడి చేసి హఫీజ్, శ్రీనివాసులు, అబ్దుల్ అబ్రార్, జయకృష్ణ, సర్జును పట్టుకుంది. డీజిల్ చోరీ చేసి సంపాదించిన 90,04,000 రూపాయలు, డీజిల్ ట్యాంకర్, స్కార్పియో, హోండా యాక్టివా వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన క్రైమ్ డీసీపీ, అదనపు డీసీపీ, ఇతర ఇన్స్పెక్టర్ల బృందానికి పురస్కారాల్ని అందించారు కమిషనర్. ఇంతకీ పోలీసులు ఈ ఆయిల్ మాఫియా ఆట ఎలా కట్టించారు? ఎన్ని రోజులు కష్టపడి ఈ ఆయిల్ కేటుగాళ్లను పట్టుకున్నారు? ఈ ఆయిల్ మాఫియాను పట్టుకోవడానికి పోలీసులు 15 రోజుల పాటుగా డెకాయ్ ఆపరేషన్ చేశారు. పైప్ లైన్ విస్తరించిన 17 కిలోమీటర్ల పరిధిలో మారువేషాల్లో తిరిగారు. ఏ చిన్నక్కులు కనిపించినా వదల్లేదు. కేవలం వారం రోజుల్లో 130,000 లీటర్ల డీజిల్ షార్టేజ్ వచ్చింది. ఇది ఎలా జరిగిందో అర్థం కాక తలపట్టుకున్నారు కంపెనీ అధికారులు. ఈ పైప్ లైన్ సాగుతున్న 17 కిలోమీటర్ల పాటు అంగుళం వదలకుండా సర్వే చేశారు. కంట్రోల్ రూమ్ నుంచి పూర్తిగా చెక్ చేశారు. ఎక్కడైనా ఆయిల్ లీక్ అవుతోందా అని మీటర్లు పెట్టి మరీ చెక్ చేసి చూశారు. ఎక్కడా లోపం బయటపడలేదు. ఘట్కేసర్ నుంచి పంపిస్తున్న ఆయిల్లో తక్కువ డెలివరీ అవుతోందని గుర్తించారు. కానీ సమస్య ఎక్కడుందో మాత్రం కనుక్కోలేకపోయారు. దీంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించారు. ఈ లీకేజీ ఎక్కడో కనుక్కోవడానికి రాచకొండ పోలీసులు కూడా నానా తిప్పలు పడ్డారు. హైదరాబాద్ అడ్డాగా చేసుకున్న ఆయిల్ మాఫియా ఏకంగా పైప్ లైన్ కు పక్కనే ఓ ఖాళీ స్థలాన్ని లీజ్ తీసుకుంది. ఆయిల్ ట్యాంకర్ల డంపింగ్ కోసమని ఈ స్థలాన్ని తీసుకున్నారు. 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అడ్డుగోడలు నిర్మించారు. వర్కర్ల కోసం లోపల ఒక గది నిర్మించుకున్నారు. ఈ ఇనుప గోడలను ఎంతో ఎత్తున నిర్మించారు. ఎవరూ లోపలకు రాకుండా ఉండేందుకు పెద్ద గేటు ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ నుంచి పని మొదలుపెట్టి డిసెంబర్ మొదటి వారంలోగా పూర్తి చేశారు. టన్నెల్ తవ్వేందుకు 2 రోజులు టైం తీసుకున్నారు. తర్వాత పైప్ లైన్ కు కన్నం వేసేందుకు 4 రోజుల సమయం పట్టింది. అలా ఈ టన్నెల్ నుంచి డీజిల్ కొట్టేశారు. వాళ్ళకి దాదాపు
1,30,000 కిలోలీటర్ డీజిల్ అది ఎవరైనా పిల్పరేజ్ చేశారు, థెఫ్ట్ చేశారు అని చెప్పిన తర్వాత ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ కట్టి అక్కడ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాం. ఆఫీస్ ముంబై నుంచి హైదరాబాద్ వచ్చాడు. గతంలో ముంబైలో కూడా ఆయిల్ కొట్టేసిన అనుభవం ఉందతడికి. ఇందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం తన మిత్రుల ద్వారా పొందుతుంటాడు. ముంబైలో పట్టుబడి జైలుకెళ్లిన తర్వాత అక్కడో టీం తయారు చేసుకున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయిల్ పైపును కట్ చేయటం దగ్గర నుంచి పోలీసులకు చిక్కకుండా ఎలా ఉండాలన్న విషయంపై తర్ఫీదు పొందాడు. ఆయిల్ పైప్ లైన్ కట్ చేయటం అంటే చావు కొని తెచ్చుకోవటమే. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా పైపు పేలిపోయే ప్రమాదం ఉంది. అక్కడికక్కడే మృత్యువాత పడే అవకాశం ఎక్కువ. ఈ పైప్ లైన్ల నుంచి ఆయిల్ థెఫ్టింగ్ అంటే అదో లైఫ్ అండ్ డెత్ గేమ్. దాన్ని కూడా ఎంతో సులభంగా కన్నం వేయటం నేర్చుకుంది ఈ ముఠ. అంతగా టెక్నాలజీ వాడారు. హైదరాబాద్ కూడా తన ముంబై టీంను రప్పించాడు ఆఫీస్. ఈ టీం సాయంతో ఆయిల్ పైప్ లైన్ కు కన్నం వేసి వారం రోజుల్లోనే 1,30,000 లీటర్ల డీజిల్ కొట్టేశారు. నిజామాబాద్ అది మహారాష్ట్ర, మన బాసరా బార్డర్ అది. తర్వాత ఇక్కడ వరంగల్లో, తర్వాత బాచ్పల్లి, ఇంకా కొన్ని ప్లేసెస్లో అది వాళ్ళు అది అమ్మేశారు. బహుశా అది వాళ్ళకి ఏముంది, ఆల్రెడీ గతంలో కూడా బాంబేలో అన్ని వాళ్ళు చేసినా కాబట్టి ముందు నుంచి వాళ్ళకి బాయర్స్ కూడా కొన్ని ఫిక్స్ ఉండొచ్చు. ఇప్పుడు నిన్ననే అది కేసు డిటెక్ట్ అయింది కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని అంత పక్కా ప్లాన్తో పైప్ లైన్ కట్ చేశారు. ఇందుకు మోడర్న్ టెక్నాలజీ వాడుకున్నారు. ఘట్కేసర్ నుంచి చర్లపల్లి వరకు ఆయిల్ పైప్ లైన్ ఉంది. ఈ 17 కిలోమీటర్ల దూరం అండర్ గ్రౌండ్లోనే సాగుతుంది. భూగర్భంలో పైప్ లైన్ ఉన్నట్లు ఎవరికీ తెలియదు. అయితే అక్కడక్కడ రోడ్డుకి ఇరువైపులా బోర్డులు మాత్రం కనిపిస్తాయి. ఇక్కడేమైనా లీకేజ్ లాంటివి ఉన్నట్లయితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని రాస్తుంటారు. ఇలాంటి వాటన్నిటిని పసిగట్టి 4 నెలల టైం తీసుకుని ఈ లైన్కు కన్నమేసింది ముంబై ఆయిల్ మాఫియా. ఈ ఐఓసి తర్వాత బీపీసీ కంపెనీ కూడా యాజమాన్యంతో మాట్లాడితే వాళ్ళకు కూడా ఇంటర్నల్ విజిలెన్స్ ఉంటుంది. వాళ్ళ దగ్గర కంట్రోల్ రూమ్ నుంచి ఈ పైప్ లైన్లో ఏం వాళ్ళకి సప్లై అవుతున్నాయి అది వాళ్ళు మానిటర్ చేస్తారు. ఎక్కడైనా ప్రెషర్ అది ఏ ప్రెషర్తో ఈ రావాలా డీజిల్ రావాలా, ఆ ప్రెషర్ అది తగ్గినాయని ఇమీడియట్లీ వాళ్ళకి తెలిసిపోతుంది. అది ఘట్కేసర్ టు చర్లపల్లి పైప్ లైన్ సాగే 17 కిలోమీటర్ల పరిధి పూర్తిగా ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ చిన్న పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంటుందని పేరే కానీ ఇక్కడంతా పారిశ్రామిక వాడ కావటం అత్యంత సునిశ్చిత ప్రాంతం. ఏమాత్రం తేడా వచ్చి ఇక్కడ పైప్ లైన్ లీకేజ్ జరిగినా అంతే సంగతులు. ఇక్కడి వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైపోతుంది. మాఫియా చేసిన పనిలో చిన్న పొరపాటు జరిగినా ఈ ప్రాంతమంతా భారీ ప్రమాదపటంచుల్లోకి వెళ్ళుండేది. ఎందుకంటే డీజిల్ పైప్ లైన్ కు కన్నం వేసే టైంలో పైప్ లైన్ కాస్త వేడెక్కినా చాలు భారీ విస్ఫోటం జరిగుండేది. 2 ఆయిల్ రిఫైనరీలతో పాటు ఆయిల్ స్టాక్ పాయింట్లు, మరెన్నో గోడౌన్లు మంటల్లో చిక్కుండేవి. దీంతో పెద్ద మొత్తంలో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగుండేదని అంటున్నారు పోలీసులు.